నాకే శ్రమ కలిగింది, నాకే దుఃఖము కలిగింది, నాకే అవమానము కలిగింది, నాకే ఓటమి వచ్చింది, నేనే ఫెయిల్ అయ్యాను, నేనే లాస్ అయ్యాను. ఎన్నో ఉంటాయి కదా ఇలాంటివి. సెల్ఫ్గా మనము ఆ యొక్క దాన్ని ఏమంటారంటే ఆత్మ న్యూనతా భావము, ఆత్మ న్యూనతా భావం అనగా ఇన్ఫీరియారిటీ. ఈ ఇన్ఫీరియారిటీలో మనం ఏం చేస్తామంటే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు పిల్లలు. సో ఇలాంటి డిప్రెషన్లోకి వెళుతూ ఉన్నప్పుడు సాతాను ఇమ్మీడియట్గా మీ దగ్గరికి వచ్చేస్తాడు. యేసుక్రీస్తు ఆయన 40 దినాలు ఆయన ఉపవాసం ఉండి ఆకలిగా ఉన్నాడు. ఆయన డిప్రెషన్లో కూడా లేడు. కానీ ఆయన్ని సాతాను ఏ రీతిగా ప్రేరేపిస్తూ ఉన్నాడంటే, ఇదిగో నువ్వు ఇక్కడ ఈ ఆలయ శిఖరం మీద నుంచి నువ్వు దూకితే ఈ యొక్క దేవత దూతలు వచ్చి నీ యొక్క పాదములకు రాయి తగలకుండా కాపాడుతారు. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, అప్పుడు ఆయనలో దేవుని యొక్క వాక్యము సమృద్ధిగా నిలిచి ఉన్నది. యేసుక్రీస్తు అపవాది శోధించిన ప్రతి సందర్భంలో దేవుని వాక్యము చేత జవాబు చెబుతూ ఉన్నాడు. ప్రభువైన నీ దేవుని శోధింపవలదని నీ వెరగవా అంటాడు. అవునా? సో దేవుని యొక్క వాక్యము ఎవరి హృదయములో అయితే లిఖించబడిన రీతిగా సమృద్ధిగా నివసించబడినటువంటి రీతిగా ఉంటూ ఉన్నదో, దే కుడ్ ఏబుల్ టు ఓవర్కమ్ ద ఈ యొక్క డిప్రెషన్. ఇలాంటి టెంప్టేషన్స్ అన్ని కూడా జయించడానికి దేవుని యొక్క వాక్యము మనలో నివసిస్తూ